చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పనులను చక్కబెడుతున్నారు అని వినిపిస్తుంది కదా, ఇదే స్పాంటేనియస్ తోటి అన్ని కంప్లీట్ చేయగలుగుతారా? కంప్లీట్ చేయగలుగుతారండి. ఎలా? ఆ నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఆయన వరకు డెవలప్మెంట్ రాష్ట్రానికి చేస్తారే రెవెన్యూ తప్ప మాట తప్పని వారు. ఓకే. అంటే రాష్ట్రానికి ఇప్పటి వరకు రెవెన్యూ లేదు కదా, ఏ విధంగా చేయగలుగుతారు రెవెన్యూ లేని రాష్ట్రంలో? ఆయనకి ఏ విధంగా చేయాలో ఆయన తెలుసండి. ఆయన అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయనకి ఏ విధంగా చేయాలనేది, ఎలా డెవలప్ చేయాలని తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ కూడా ఆయన డెవలప్ చేశారు లాస్ట్ టైం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చేయగల శక్తి ఆయనకు ఉంది. అందులో సో ఇండస్ట్రియల్స్ తీసుకొస్తారంటారు మరి? 100% తీసుకొస్తారని నమ్మకం ఉంది మేడం. అంటే దీనికి తోడుగా తెలివైన పవన్ కళ్యాణ్ కూడా జోడయ్యారు కదా, సో పవన్ కళ్యాణ్ కి ఈయనకి ఏదైనా వ్యత్యాసం వచ్చే ఆలోచన ఏమైనా ఉందంటారు? అలాంటివి ఏం లేదు మేడం. వ్యత్యాసం అనేది వచ్చే అవసరం లేదు. ఎందుకంటే అందరు కలిసి కట్టి చేస్తున్నారు. మీరు చేసేది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని ఉద్దేశమే కాబట్టి ఇందులో ఉన్న వ్యత్యాసాలు ఏమి లేదు. అందరూ కలిసికట్టుగా 5 years కంప్లీట్ చేస్తారని నమ్మకం, ప్రజలందరూ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా 3 శాఖలు అప్పగించారు కదా, 3 శాఖలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతారు? దిగ్విజయంగా చేయడానికి అవకాశం ఉంది. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో డౌట్ లేదు. సరే, పవన్ కళ్యాణ్ యూత్ పరంగానే చేయగలుగుతాడు అని అంటున్నారు కదా, అట్లయితే విద్యా సంస్థ ఏమైనా మెరుగుపరిచే విధంగా నడుస్తుందంటారా? మెరుగుపరుస్తారు మేడం, అంతా కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ఏ రాష్ట్రానికైనా వైద్యం, విద్య అనేది చాలా ముఖ్యం. సో ఆ విధంలో చూసుకుంటే మరి ఏపీలో ఏ మేరకు డెవలప్మెంట్ జరుగుతుందంటారు? ఏపీలో అన్ని వనరులు కూడా ఉన్నాయి మేడం, దానివల్ల ప్రాబ్లం లేదు కాబట్టి 100% జరుగుతుందని అనుకుంటున్నాం.